హలో గైస్, ఇదైతే వన్ డే అట్ మై ఆఫీస్ అనమాట. రెగ్యులర్గా ఇదే కేసు ఉంటుంది అని చెప్పి ఏముండదు, రోజుకు కేసు అయితే వస్తూ ఉంటుంది. పార్కిన్సన్ డిసీజ్ అనమాట. ఇదైతే నార్మల్గా అయితే వీళ్ళకి కొంచెం వీక్నెస్ అయితే ఉంటుంది. సో వీళ్ళది న్యూరలాజికల్ కండిషన్ కాబట్టి కొంచెం వీక్నెస్ అది హ్యాండ్కి తగ్గించడానికి, ఇంకా ఏదైతే ట్రెమర్స్ అయితే ఉన్నాయో ట్రెమర్స్ తగ్గించడానికి కొంచెం హ్యాండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లా ప్లాన్ చేస్తాము. ఈవిడైతే ఇనీషియల్ డేస్లోనైతే ఓన్లీ పెగ్ బోర్డ్ అండ్ సమ్ హ్యాండ్ యాక్టివిటీస్ అనేది చేసేది, గ్రిప్పింగ్ అండ్ సమ్ అదర్ ఎక్సర్సైజెస్. ఆ తర్వాత మెల్లగా స్ట్రెంథనింగ్ అయితే ఇంక్రీజ్ చేసాము. జనరల్గా పార్కిన్సన్ వాళ్ళకి స్టిమ్యులేషన్ అయితే యూస్ చేయము, ఎందుకంటే రిజిడిటీ పెరిగిపోతుంది కాబట్టి. సో వీ కెన్ యూజ్ అదర్ స్ట్రెంథనింగ్ విత్ థెరబాండ్ ఎక్సర్సైజెస్ ఇట్లా ప్లాన్ చేసుకుంటాం అనమాట. నా దృష్టిలో అయితే షీ ఈజ్ అ వెరీ బెస్ట్ పేషెంట్. నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేది అండ్ షీల్ డూ ఆల్ ది థింగ్స్ వాట్ ఐ సే అనమాట. నా ప్రొఫెషన్లో అయితే మాత్రం ఐల్ బీ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ మై పేషెంట్స్. అండ్ వాళ్ళు నాకు చెప్పేటప్పుడు రికవరీ బాగుంది, పెయిన్ గాట్ రెడ్యూస్డ్ అని చెప్పేటప్పుడు ఐల్ బీ వెరీ హ్యాపీ. ఆ రివ్యూస్లోనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.